హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికి ఇప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం అయితే జరిగిందనమాట. తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఎదురు చూస్తున్నారో, ఓకేనా, మనకి చాలా రోజుల నుంచి ఈ నోటిఫికేషన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట. మొత్తం మనకి 14,000 ఏవైతే కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయో వాటిని నోటిఫికేషన్ అయితే విడుదల చేయాలని చెప్పేసి మనకి రీసెంట్గా ధర్నాలు చేయడం జరిగింది. వీటన్నిటి గురించి కూడా మనకైతే తెలుసు. అయితే ఇప్పుడు దీని గురించి ప్రభుత్వం ఒక అప్డేట్ కూడా అందించిందనమాట మీ అందరికీ. అయితే ముందుగా మనం ఆ అప్డేట్ గురించి తెలుసుకునే ముందు మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఒకసారి కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని ఉంటుంది. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీకు ఆ గ్రూప్లో నేను ఈ కానిస్టేబుల్ సంబంధించే కాకుండా ఇంకా ఏ జాబ్ నోటిఫికేషన్స్ వచ్చినా మనకి రోజు రోజుకి చాలా జాబ్స్ అయితే పడుతూనే ఉన్నాయన్నమాట. వేరే సెంట్రల్ జాబ్స్ కావచ్చు, ఇలా చాలా వరకు జాబ్స్ ఉన్నాయి. మీకు అవన్నీ తెలియని ఏమైనా ఉంటే సరే నేను ప్రతి ఒక్కటి గ్రూప్లో అప్డేట్ చేస్తున్నాను అనమాట. మీరు డైరెక్ట్ ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆ గ్రూప్ నుంచి వెళ్ళి మీరు డైరెక్ట్ అయితే ఆ ఏవైతే జాబ్స్ ఉన్నాయో ఆ జాబ్స్ మీరు డైరెక్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. తప్పకుండా మీకు ఆ గ్రూప్ యూజ్ అవుతుంది. తర్వాత ఫర్దర్గా మీకు ఏది కావాలన్నా అప్డేట్ని అయితే ఆ గ్రూప్లో అందిస్తానమాట. ఓకేనా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ సంక్రాంతికి మనకైతే ఇక్కడ ఏదైతే జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. మనకి ఏవైతే ఈ మిగిలిపోయిన పోస్టులు ఉన్నాయో 14,000 సంబంధించి మనకైతే ఈ పోస్టులు ఉన్నాయన్నమాట. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు సంబంధించి ప్రభుత్వం ఏమని చెప్పిందంటే ఈ సంక్రాంతికి నిరుద్యోగులకి గుడ్ న్యూస్ చెప్తా అని చెప్పేసి మనకైతే చెప్పిందనమాట. తప్పకుండా మనకైతే విడుదల చేస్తున్నట్టు అప్డేట్స్ అయితే వచ్చాయి. మీరందరూ అయితే దాన్ని గమనించండి. మనకి ఈ సంక్రాంతికి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయన్నమాట. నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మనకు అప్డేట్ కూడా ఇస్తుంది ప్రభుత్వం. అప్పుడు ఆ అప్డేట్ వెంటనే కూడా నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తానమాట. తప్పకుండా మీకు తెలుసు ఇక్కడ ఎవరైతే ఎస్ఐకి సంబంధించిన వాళ్ళు ఉంటే మాత్రం మీకైతే ఎనీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయి ఉండాలి. ఒకవేళ ఓన్లీ కానిస్టేబుల్ సంబంధించిన వాళ్ళు అయితే 12th పాస్ అయి ఉంటే చాలన్నమాట. బేసిక్ శాలరీ సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ కూడా నా గ్రూప్లో పెడతాను, టెలిగ్రామ్ గ్రూప్లో. అక్కడ వెళ్ళి చెక్ చేసుకోండి. మొత్తం మనకి 12,000 నుంచి మనకైతే 14,000 వరకు అయితే పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. మొత్తం అన్ని కలిపితే మనకి ఆ 14,000 పోస్టులు మనకైతే ప్రభుత్వం త్వరలోనే విడుదల చేస్తుంది. మీరేం వరీ కానవసరం లేదు. దాని గురించి అప్డేట్ రాగానే కూడా నేను వీడియో చేసి మీ అందరికీ అందిస్తాను.